విజేతలున్నారు ఇందులో, అందరూ విజేతలే. 6 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు, 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంతమందికి వస్తాయి? 1%. 100 మందిలో ఒక్కరికి వస్తాయి. మరి 100 మందిలో ఒక్కరే మేధావులు ఉంటారా? మంచిగా బ్రిలియంట్గా చదివే వాళ్ళు 100 మందిలో ఎంతమంది ఉంటారు? 20 మంది ఉంటారు. వెనకట 1906లో ఒక ఇటలీ సైంటిస్ట్ చెప్పిండు, ఎక్కడైనా 80-20 రూల్ ఉంటుంది. అది ఎక్కడ చూసినా కూడా 20 మంది ఎక్కువ పనిచేసే వాళ్ళు ఉంటారు, 80 మంది మామూలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. చదివే వాళ్ళలో కూడా అంతే. మరి ఆ 20 మందిలో కూడా ఒక్కరికే ఉద్యోగం వస్తే ఆ ఒక్కరెవరు? ఎట్లా వస్తుంది? ఆ ఒక్కరికి ఎట్లా వస్తుంది? ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే అందరూ చదువుతారు, అందరూ రాస్తారు, అందరూ జ్ఞాపకం పెట్టుకుంటారు. దాంతో అందరికీ ఉద్యోగాలు రావు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. అందరికి తెలిసిందే అందరూ రాస్తారు, వాళ్ళకంటే ఇంకా ఎక్స్ట్రా మైల్ అంటాం కదా మనం. ఇంకా ఏదో కావాలి. ఆ ఏది అంటే ఆ ఏదో అది పుస్తకాలలో ఉండదు, అది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. అదేంటంటే కసి, పట్టుదల, బియాండ్ డౌట్, అసలు ఏ రకంగా కూడా అనుమానం లేని ఒక ఖచ్చితమైన నమ్మకం. నాకు 100% వస్తుంది అని చెప్పి నమ్మాలా. ఎవరైతే 100% ఫేత్తోని చదవడం, దానికి కావాల్సిన పనులన్నీ చేయడం మొదలు పెడతారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఆ కసి, ఆ పట్టుదల ఎంతమందిలో ఉన్నదో చూసుకోవాలి. ఇవాళ మీకు సఫిషియెంట్ నాలెడ్జ్ లేకపోవచ్చు, సఫిషియెంట్గా చదవకపోవచ్చు, కానీ కసి పట్టుదల అనేది ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్ టైం వరకు అంతా మేకప్ చేసుకోగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. నాకు వస్తుందో రాదో, ఇంతమందిలో నాకు వస్తుందో రాదో అని ఇట్లా మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి రాదు. అది దాన్ని పోగొట్టుకోండి దయచేసి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందాక సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు మీతోని, టెక్స్ట్ బుక్స్లో తప్పులు ఉన్నాయి, అసలు చరిత్ర దొరకట్లేదు, దొరికిన చరిత్ర వక్రీకరణాలు. దాన్ని ఇట్లా మనం చదువుకోవచ్చు. సిసి గారు అన్నట్టుగా ఏ చరిత్ర పుస్తకం చూసినా ఏమున్నది గర్వకారణం, తెలంగాణ చరిత్ర సమస్తం తప్పుల తడకలమయం. నేను కూడా చెప్తున్నా, కరెక్టే చరిత్ర మనకు అందుబాటులో లేదు. ఈ సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ చరిత్రను టోటల్గా వక్రీకరించారు. ఒక్కొక్క విషయం చెప్పినప్పుడు మీకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. సో ముందుగా చాలాసేపటి నుంచి నిలబడి ఉన్నారు, చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ కోసం ఒకసారి కూర్చున్న వాళ్ళు క్లాప్స్ కొట్టండి. ఇంకొక 1 అవర్ మీరు నిలబడండి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పేది కాదు. ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మేము చెప్తున్నాం కాబట్టి వాస్తవాలు ఉంటాయి. లైబ్రరీలో కూర్చొని రాసే వాళ్ళకు, పుస్తకాలలో చూసి రాసే వాళ్ళకి, ఉద్యమంలో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి ఉద్యమాలు నిర్మించిన వాళ్ళే ఉద్యమ చరిత్రలు చెప్పినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి ఇది మీరు ఉపయోగించుకోండి. సో తెలంగాణ ఉద్యమ చరిత్రను చూసినప్పుడు ఒకసారి నేను బ్యాక్ డేట్ చెప్తాను, బహుశా మీకు సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా చెప్పుకుంటారు. కాకతీయుల కాలం నుంచి మనం చూసినట్టయితే 1323 వరకు వాళ్ళు పరిపాలన చేశారు. కాకతీయులు పరిపాలన చేసింది 1323 వరకు. అంతకంటే ముందుది సుంకరెడ్డి నారాయణ రెడ్డి బుక్లో చాలా స్పష్టంగా రాశారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు 1323 నుంచి 1347 వరకు, అంటే దాదాపు 24 సంవత్సరాలు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు. ఆ తర్వాత 180 సంవత్సరాలు బహుమనీ రాజులు పరిపాలన చేశారు. వీళ్ళ కాలం ఏంటంటే 1347 నుంచి 1527 వరకు, 1347 నుంచి 1527. ఆ తర్వాత కుతుబ్ షాహీలు 1527 నుంచి 1687, 160 సంవత్సరాలు కుతుబ్ షాహీలు. ఆ కుతుబ్ షాహీల పాలనలోనే మన హుసేన్ సాగర్ కానీ, మన చార్మినార్ కానీ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబు మొఘలాయి పాలకులు 1687 నుంచి 1724 వరకు పరిపాలన చేశారు. వాళ్ళదంతా కూడా 37 సంవత్సరాల పరిపాలన. ఈ 37 సంవత్సరాల్లో చాలా దేవాలయాలను ధ్వంసం చేశారు, చాలా విధ్వంసం జరిగింది మొఘలాయి పాలనలో. 1724లో అసఫ్జాహీ వంశం వాళ్ళు మొట్టమొదటిసారి పరిపాలనలోకి వచ్చారు. వాళ్ళు 1948 సెప్టెంబర్ 17 వరకు, అంటే 224 సంవత్సరాలు ఈ నిజాం రాజులు పరిపాలన చేస్తారు. సో ఇది ఒకసారి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. అయితే తెలంగాణలో మేజర్ చేంజెస్ ఎప్పుడు జరిగినాయి అంటే పరిపాలనా రంగంలో ప్రధానమైన మార్పులు. అంటే ఉదాహరణకు ఇప్పుడున్న రెవెన్యూ సిస్టమ్, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసులు కానీ, ఇప్పుడున్న రైల్వే వ్యవస్థ కానీ, పోస్టల్ వ్యవస్థ కానీ, కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ స్టార్ట్ అయినాయి ఎప్పుడంటే ఫస్ట్ సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్ పీరియడ్లో.
మొదటి సాలార్జంగ్ ఎప్పటి నుంచి పరిపాలన చేస్తాడు? ప్రధానమంత్రిగా ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? 1853 నుంచి 1883 వరకు ఉన్నాడు. ఆయన పీరియడ్లోనే ఈ సంస్కరణలన్నీ మొదలైనవి. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచో, లేకుంటే 69 ఉద్యమం నుంచో, లేకుంటే 1948 పోలీస్ యాక్షన్ తర్వాతనే వచ్చింది కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర 1868 నుంచి స్టడీ చేయాలి. సిలబస్లో ఏముంటుంది? 3 భాగాలు ఇచ్చారు. ఫస్ట్ ఐడియా ఆఫ్ తెలంగాణ అని చెప్పి 1948 నుంచి 1970 వరకు ఇచ్చారు. కానీ అందులో పూర్వాపరాలు అనేటివి ఉంటాయి, నేపథ్యం అనేది ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1868 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు 68 పోవాలి మనం అని అంటే, మొత్తం తెలంగాణ చరిత్ర అంతా కూడా ఉద్యమ చరిత్ర, ఈ గత 150-160 సంవత్సరాల చరిత్ర అంతా కూడా ఒక దండలో దారం ఎట్లుంటుందో, అంటే దారం ఏమో మొత్తంగా ఉంటుంది దండలో, పూసలన్నీ దానికి గుస్తారు. ఈ పూసలు ఏంటంటే 69 ఉద్యమం ఒక పూస, 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం ఒక పూస, 97 మలదాస్ ఉద్యమం ఒక పూస, 52 ముల్కీ ఉద్యమం ఒక పూస, 55 కంటే ముందున్న విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమం ఇంకొక పూస, నాన్ ముల్కీ గోబ్యాక్ 1935లో వచ్చింది ఇంకొక పూస. అంటే ఈ పూసలన్నీ దారం చుట్టూ ఉంటాయి కదా. ఈ తెలంగాణ ఉద్యమం అనే దారం చుట్టూ ఈ తెలంగాణ పూసలన్నీ ఎట్లయితే గుదిగుచ్చున్నాయో ఆ దారం మరేదో కాదు, ముల్కీ. ఆ ముల్కీ అనే దాని చుట్టూ తెలంగాణ ఉద్యమం చుట్టుకొని ఉన్నది. ఈ యాంగిల్లో కనుక మీరు చదవడం మొదలు పెడితే ఈ చరిత్ర మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏదో ఒక లైన్ దొరకాలి కదా. మనం ఢిల్లీ పోవాలంటే ఒక రోడ్డు పట్టుకొని పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక రోడ్డు పట్టుకొని పోవాలి. ఆ రోడ్డు మీద పోతుంటే మనకి యాదగిరి రూట్ వస్తుంది, ఆలేరు వస్తుంది, భువనగిరి వస్తుంది, అన్నీ వస్తాయి. ఆ దారం ఏంటంటే ఆ దండలో ఉన్న దారం ఏంటంటే ముల్కీ అనే సమస్య. ముల్కీ సమస్యతోనే 1868లో మొట్టమొదటిసారి ఉద్యమం వచ్చింది. 68 ఉద్యమం నుంచి 2009లో కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధన ప్రకటన హోంమంత్రి చిదంబరంతో చేయించడానికి వరుసగా కారణమైన అన్ని కూడా ముల్కీ సమస్యలే. ప్రతి ఉద్యమానికి నేపథ్యం ముల్కీయే. 93లో ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చిన తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ మూవ్మెంట్ కారణం ముల్కీయే. 97లో జయశంకర్ గారు ప్రారంభించిన మలిదశ ఉద్యమానికి కారణం ముల్కీయే. 69 ఉద్యమం మొదలుపెట్టింది టీఎన్జిఓలు ముల్కీ సమస్య మీదనే. 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్ అనే ఉద్యమం వచ్చింది కూడా ముల్కీ సమస్యే. విశాలాంధ్ర గోబ్యాక్ అనేది విశాలాంధ్ర వద్దన్నది కూడా ముల్కీ సమస్య మీదనే. 48 పోలీస్ యాక్షన్ తర్వాత కూడా ప్రజలు ఉద్యమించింది ముల్కీ సమస్య మీదనే. ఎక్కడ పోయినా మీకు ఆ దండలో దారం లాగా ముల్కీ 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 అనేది వస్తూ ఉంటుంది. ఈ ముల్కీ ఏంటిది? ముల్క్ అంటే ఉర్దూలో పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అది ముల్క్ అంటే దేశము, ముల్కీ అంటే దేశస్థుడు. మరి మన భారతదేశస్థులం కదా, మనం ముల్కీ అని ఎట్లా పిలుస్తామంటే 1948 తర్వాత మన భారతదేశంలోకి వచ్చినాం. 48 కంటే ముందు మనది భారతదేశం కాదు, ఇండియాలో భాగం కాదు. అప్పుడున్న ఇండియాలో హైదరాబాద్ స్టేట్ లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తెలంగాణకు రాలేదు, ఎందుకంటే ఆ భారతదేశ స్వతంత్రంలో తెలంగాణ లేదు కాబట్టి. ఒక్కసారి దాని నేపథ్యం చూస్తే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి రాకముందు ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేది, సంస్థానాలు ఉండేది. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు కలుపుకున్నారు. కలుపుకోగా మిగిలినవి కూడా కొన్ని ఉండేవి. 1947లో స్వతంత్రాన్ని ప్రకటించిన నాటికి 565 సంస్థానాలు ఇండియాలో ఉండే, ఒక 20కి పైగా సంస్థానాలు పాకిస్తాన్లో ఉండే. వాళ్ళు స్వతంత్రం ఇచ్చేటప్పుడే పాకిస్తాన్ను ఇండియాను రెండింటి విభజించారు. కొన్ని సంస్థానాలు అల్లగలిసినాయి, ఎక్కువ సంస్థానాలు ఇల్లున్నాయి. సో బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం చెప్పారంటే, ఈ దేశానికి మేము స్వతంత్రం ఇస్తున్నాం, మా ప్రత్యక్ష పాలన కింద ఉన్న ప్రెసిడెన్సీలు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కానీ, సెంట్రల్ ప్రావిన్సెస్ కానీ, కలకత్తా ప్రెసిడెన్సీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. డైరెక్ట్ నెహ్రూ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చినాయి, ఇండియన్ యూనియన్లోకి వచ్చినాయి. మరి నిజాం కానీ, హైదరాబాద్ సంస్థానం కానీ, కాశ్మీర్ సంస్థానం కానీ, జునాగఢ్ కానీ, ఇంకా దేశంలో ఉన్న 565 సంస్థానాలు కానీ, ఇవేవి కూడా ఇండియన్ గవర్నమెంట్లో భాగం కాదు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం. అన్ని సంస్థానాల కంటే అత్యంత పెద్ద సంస్థానం ఏది అంటే హైదరాబాద్ సంస్థానం. ఇందులో 16 జిల్లాలు ఉండేది.
4 సుభాలు అంటారు. ఈ 16 జిల్లాలను 4 సుభాలుగా డివైడ్ చేశారు. ఈ 4 సుభాలు 16 జిల్లాలు మనకు మరఠ్వాడ ప్రాంతం అంటే ఔరంగాబాదు, బీడు, లాతూరు ఇదంతా కలిపితే ఏంటంటే మరఠ్వాడ ప్రాంతం అనేవాళ్ళు, నాందేడ్ దగ్గర నుంచి. ఈ మరఠ్వాడలో 5 జిల్లాలు వచ్చేది. కర్ణాటకలో రాయచూరు, గుల్బర్గా, బీదరు ఇవి ఒక 3 జిల్లాలు కర్ణాటకలో ఉండేది. 8 జిల్లాలు తెలంగాణలో ఉండేది. ఆనాడు రంగారెడ్డి జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ లేదు. ఖమ్మం జిల్లా మనకు 1953లో ఏర్పడ్డది. 1953లో ఖమ్మం జిల్లా ఏర్పడ్డది. అంతకుముందు అది వరంగల్ జిల్లాలో ఒక భాగంగా ఉండేది. మళ్ళీ 18వ శతాబ్దానికి పోతే ఖమ్మం జిల్లా ఉండేది. కానీ ఆ ఖమ్మం జిల్లాను తీసుకొచ్చి వరంగల్ జిల్లాలో కలిపారు. వరంగల్లో ఉన్న జనగామ ప్రాంతం కూడా అదివరకు నల్గొండ జిల్లాలో ఉండేది. ఇందులో నుంచి ఖమ్మం తీసేసిళ్ళు, నల్గొండ నుంచి జనగామ తీసుకొచ్చి వరంగల్లో చేర్చారు. ఈ రకంగా డిస్ట్రిక్ట్స్ అన్ని డివైడ్ అయినాయి. కానీ నిజాం ఉన్నప్పుడు ఎన్ని ఉండే అంటే 16 జిల్లాలు ఉండేది. రంగారెడ్డి, ఖమ్మం తప్ప తెలంగాణలో ఉన్న 8 జిల్లాలు ఉండేది. సో ఈ రకంగా ఈ 16 జిల్లాల ప్రాంతాన్ని నిజాంలు పరిపాలన చేసేవాళ్ళు. సో 1853లో హైదరాబాద్ సంస్థానం యొక్క పరిస్థితి ఎట్లుండేదంటే అసలు పరిపాలనకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వీళ్ళు కప్పని చెల్లించాలి, సామంతులు కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో బ్రిటిష్ రాజ్యంలో హైదరాబాద్ సంస్థానం అనేది ఒక భాగంగా ఉండేది. కాబట్టి వాళ్ళకి డబ్బులు కట్టాలి కాబట్టి డబ్బుల కింద రాయలసీమ జిల్లాలు వదిలేశారు. కర్నూలు, అనంతపురం, కడప, బళ్ళారి ఈ జిల్లాలను, చిత్తూరు జిల్లాను పన్నులు కట్టలేక బ్రిటిష్ వాళ్ళకు వదిలేస్తారు. అందుకే వాటిని దత్త మండలాలు అంటారు. ఇంగ్లీష్లో సీడెడ్ అంటే ఏంటి? బదిలి వేయబడ్డ జిల్లాలు. అట్లనే బీరార్ సంస్థానం అని ఉండే, అది ఇంకొక 5 సుభాలు ఉండేది. బీరార్ సంస్థానం కూడా డబ్బులు కట్టలేక దాన్ని వదిలేశారు. ఆ మిగిలిన ఈ 4 సుభాలుగా ఉన్న 16 జిల్లాలను 1800 సంవత్సరం నుంచి కొంతకాలం బీరార్ పోయిన తర్వాత హైదరాబాద్ సంస్థానంగా పిలిచేవారు. ఈ 1853 తర్వాత బ్రిటిష్ వాళ్ళు చాలా సీరియస్ అల్టిమేటం ఇచ్చిండ్రు. అప్పుడు సాలార్ జంగ్ ప్రధానమంత్రి, 4వ నిజాం పరిపాలన. మీరు కనుక మాకు డబ్బులు సరిగ్గా కట్టకపోయినట్టయితే మేము ప్రత్యక్షంగా పాలన చేయాల్సి వస్తుంది, మీ హైదరాబాద్ సంస్థానాన్ని కూడా మేము డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి బెదిరించారు. అప్పుడు సాలార్ జంగ్ 1 ఏం చేశాడంటే సంస్కరణలను తీసుకొచ్చాడు. ఈ సంస్కరణలు ఏంటి? నంబర్ 1 ఏంటంటే డిపార్ట్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేశాడు. ల్యాండ్ రెవెన్యూ కానీ, కస్టమ్స్ కానీ, పోస్టల్ కానీ, రైల్వే కానీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. అంతకుముందు పన్ను వసూలు ఎవరు చేసేదంటే జమీందారులు, జాగీర్దారులు చేసేది. తర్వాత దాన్ని తహసీల్దార్లకు, కింద ఉన్న విలేజ్ అసిస్టెంట్లో ఇప్పుడు ఏదైతే పట్వారీ పటేల్ వ్యవస్థ ఉన్నదో ఇట్లాంటి దాన్ని ఆయన ఉపయోగించుకొని, తాలూక్దార్ అంటే కలెక్టరు, తహసీల్దారు వీళ్ళందరిని ఉపయోగించుకొని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ని నెల జీతాలు ఇచ్చేటట్టుగా పెట్టుకున్నాడు. అంతకుముందు వాళ్ళకు నెల జీతాలు ఉండకపోయేది. పన్ను వసూలు చేసే వాళ్లకు గవర్నమెంట్ కొంత వాటాను ఇచ్చేది, లేదా కొన్ని ఊర్లు దానం చేసేది, కొన్ని జాగీర్లు ఇచ్చేది. సో ఇట్లా సంస్కరణలు అనేది సాలార్ జంగ్ 1 స్టార్ట్ చేసినప్పుడు మరి బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ ఇండియా అంటే ఖమ్మం జిల్లా దాటితే బ్రిటిష్ ఇండియా అనే, విజయవాడ నుంచి మొదలుపెట్టి ఇటు పక్కన షోలాపూర్, పూణే ఇదంతా కూడా బ్రిటిష్ ఇండియాలో ఉండేది, సంస్థానం వెలుపలి ప్రాంతాలు. అక్కడి నుంచి ఏం చేసిండంటే ఆయనే ఈ డిపార్ట్మెంట్స్ను వ్యవహారం చేయడానికి కావాల్సిన స్టాఫ్ను తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ అనుభవం లేదు. ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ ఎట్లా నడపాలి, రైల్వేలను ఎట్లా నడపాలి, విమానాలను ఎట్లా నడపాలి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎట్లా నడపాలి, ఆ చదువుకున్న లేరు, ఆ ఎడ్యుకేషన్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో వీళ్ళని తీసుకురావడంతో ఏమైందంటే వాళ్ళంతా నాన్ ముల్కీలు వచ్చారు. ఇక్కడ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా నాన్ ముల్కీలే కదా. ఇందులో ఎక్కువ మంది ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారు. వాళ్ళంతా ముస్లిమ్స్ ఎక్కువ వచ్చింది. ముస్లిమ్స్ అక్కడ స్టార్ట్ అయింది గొడవ. ఈ నార్త్ ఇండియన్ ముస్లిమ్స్ వచ్చి సౌత్ ఇండియన్ ముస్లిమ్స్ మీద డామినేట్ చేయడం మొదలైంది 1868లో. అప్పుడు రియలైజ్ అయింది ఆయన, వీళ్ళు రావడం వల్ల ఇక్కడ అసంతృప్తి వస్తున్నదని చెప్పి మొట్టమొదటిసారి ముల్కి ఎవడైతే లోకల్ వాడు ఉంటాడో వానికే ఉద్యోగం ఇవ్వాలి, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నాన్ ముల్కీకి ఉద్యోగం ఇవ్వాలంటే నా పర్మిషన్ కావాలని చెప్పి 1868లో మొట్టమొదటిసారి పర్మానా జారీ చేసింది ఎవరు అంటే సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్. ముల్కీ చరిత్ర అక్కడ మొదలవుతుంది. చాలా మందికి తెలియదు, ఇప్పుడు పుస్తకాలు రాసిన వాళ్ళకి కానీ రాసే వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది ముల్కీ మీద. వాళ్ళు ఏం రాస్తారంటే 1919లో మొట్టమొదటిసారి ముల్కీ రూల్స్ వచ్చినాయని రాస్తారు. 1919లో వస్తే మరి 1868లో ఎందుకు సాలార్ జంగ్ ముల్కీ రూల్స్ పెట్టాడు? రెండవది, దీని మీద ఒక ప్రత్యేకంగా జడ్జీల కమిటీ వేస్తారు.
తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడు 69లో ఈ ముల్కీ సమస్య మీదనే వాంచూ కమిటీ అంటారు. జస్టిస్ అలహాబాద్ జస్టిస్ ఉండాలి చీఫ్ జస్టిస్. ఈ వాంచూ కమిటీ 2 సార్లు వస్తుంది మనకు. ఒకటేమో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మనకు శ్రీకృష్ణ కమిటీ వేసినట్టు అప్పుడు వాంచూ కమిటీ వేశారు. రెండవ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ముల్కీ రూల్స్ గురించి వాంచూ కమిటీ వేశారు. ఆ వాంచూ కమిటీలో ఉన్న 5 జడ్జీలు కూడా ఏం రాస్తారంటే 1919లో ముల్కీ రూల్స్ మొదలైనని రాస్తారు. కానీ 1887లో అప్పటి ప్రధానమంత్రి సాలార్జంగ్ II అంటే మొదటి సాలార్జంగ్ కొడుకు ఆయనను గవర్నమెంట్ బర్తరఫ్ చేస్తుంది. 6వ నిజాం ఎవరు ఆయన మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ప్రధానమంత్రిని బర్తరఫ్ చేసిండు. ఎందుకు చేసిండు అంటే ముల్కీ రూల్స్ను అమలు జరపలేదని. అంటే చరిత్రలో ఇంత పెద్ద విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించలేదు, వాంచూ కమిటీ గుర్తించలేదు. వాళ్ళిద్దరే గుర్తించినప్పుడు మన చరిత్ర రాసిన సీమాంధ్రులను గుర్తిస్తారా? మీరు ఆన్సర్స్ ఇట్లా రాసింది అనుకోండి 1919లో ముల్కీ రూల్స్ వచ్చినాయని ఎగ్జామినర్ కొట్టేస్తాడు. ఎందుకంటే నా పుస్తకం వస్తున్నది ఇప్పుడు, ఆ పుస్తకంలో మొత్తం వస్తాయి ఇవన్నీ. ఆ పుస్తకం చదువుకునే వాళ్ళు దిద్దుతారు. కాబట్టి తప్పు రాసిండు 1887లో వచ్చినాయి 88లో వచ్చినాడు. కాబట్టి గత చరిత్ర మొత్తం తప్పుల తడక బహిరంగంగా డిక్లేర్ చేస్తున్నాం. చర్చ పెడితే సమాధానం కూడా చెప్తాం. సో ముల్కీ రూల్స్ అట్లా 1858లో స్టార్ట్ అయ్యాయి. సమగ్రంగా ముల్కీ రూల్స్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈ ప్రధానమంత్రిని బర్తరఫ్ చేసినాక పెట్టాడు. తర్వాత వాటిని కొన్నిసార్లు మాడిఫై చేశారు. ఈ ప్రజలలో కూడా ముల్కీ మీద గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1898లో అప్పుడు హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉండి ఇప్పుడు అసెంబ్లీ ఉన్నట్టు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ పరిపాలన చేస్తారు. కానీ అందులో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ నిజాం నామినేట్ చేస్తున్నాడు. ఎవరు కూడా ఇప్పుడు గవర్నర్ నామినేట్ చేస్తాడు కదా ఎమ్మెల్యేలు, అట్లా నిజాం నామినేట్ చేస్తున్నాడు. ఒక ఇద్దరిని మాత్రమే ఎలక్షన్. ఆ ఇద్దరు ఎవరు అంటే హైకోర్టు అడ్వకేట్స్. ఆ ఇద్దరిని మాత్రమే ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకోవాలి? అడ్వకేట్స్ ఎన్నుకోవాలి. ప్లీడర్లు, వాళ్ళని వకీళ్ళు అనేవాళ్ళు, ప్లీడర్లు అనేవాళ్ళు. ఈ 2 పోస్టులకు ఎలక్షన్ జరిగేది. మొత్తం నామినేటెడే పరిపాలన చేయడానికి. ఆ ఇద్దరు 1898 ఎలక్షన్లో ఇద్దరు నాన్ ముల్కీ ముస్లింలే ఎలక్ట్ అయ్యారు. ఉన్నాయే 2 పోస్టులు. ఇక్కడ వాళ్ళకి ఎవరికి రాలే. అయితే అప్పుడు పత్రికలు అన్ని కూడా ఏం చేసినాయంటే ఇక్కడ స్థానికంగా ఉండే పత్రికలు, అప్పుడు హిందూ పత్రిక కూడా ఉండేది, మద్రాసు నుంచి వచ్చేది. వాళ్ళు స్ట్రాంగ్గా ఇద్దరికి సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ కానీ పత్రికలు కానీ. ఒకరేమో హిందూ ముల్కీ, ఒకరేమో ముస్లిం ముల్కీ. ఎందుకంటే వాళ్ళు లోకల్స్ ముల్కీలు కాబట్టి కాస్ట్ రిలీజియన్ ఈక్వేషన్ కూడా ఉండాలి. ఒకరు హిందూ ఒకరు ముస్లిం అని పెట్టారు. వాళ్ళిద్దరిని కూడా నాన్ ముల్కీలు ఎప్పుడైతే ఓడించిందో అప్పుడు ప్రజల్లో కలకలం మొదలైంది, సంచలనం మొదలైంది. ఏంది వీళ్ళ డామినేషను? అప్పుడు ముల్కీ నాన్ ముల్కీ గొడవలు మొదలైనవి. ఎవరు చేసింది ముల్కీ నాన్ ముల్కీ గొడవలు అంటే నాన్ ముల్కీ ముస్లింలు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ముస్లింలకు వ్యతిరేకంగా ముల్కీ ముస్లింలు చేశారు. హైదరాబాద్ ముల్కీ ముస్లింలు చేశారు. ఎందుకంటే ఉద్యోగాలంతా ముస్లింలకే. అప్పుడు పర్షియన్ లాంగ్వేజ్ అప్పుడు అధికార భాష. పర్షియన్ తర్వాత ఉర్దూ అధికార భాష అయింది. నేను డేట్స్ చెప్తా, కొన్ని నోట్ చేసుకోండి. ఉర్దూ అధికార భాష ఎప్పుడైంది అంటే 21 ఫిబ్రవరి 1884. అంతకుముందు ఉన్నంతా పర్షియన్ లాంగ్వేజ్. మొదటి సాలార్జంగ్ ఉన్నప్పుడు నాన్ ముల్కీలు బాగా ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉర్దూ చదువుతారు, కానీ ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళు పర్షియన్ లాంగ్వేజ్ ఉన్నది కాబట్టి ఇక్కడ వ్యవహార భాష, రాజభాష, అధికార భాష అంతా పర్షియన్ ఉండేది. మీరు మార్చండి, భాష మార్చండి అంటే మీకోసం భాష మారితే మా దక్షిణ భారతదేశం ముస్లింలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే పర్షియా దేశం నుంచి కత్తి పట్టుకొని దేశాన్ని గెలిచినాను నేను ఇక్కడ బతుకున్నంత కాలం ఈ గడ్డ మీద పర్షియానే ఉంటుందని చెప్పాడు ఫస్ట్ సాలార్జంగ్. ఈ నాన్ ముల్కీలను తిట్టిండు, మీరు మూర్ఖులు, మీరు పర్షియన్ లాంగ్వేజ్ మీ మాతృభాష, దాన్ని పాతర పెట్టిండ్లు, ఎక్కడిదో ఉర్దూ పట్టుకొచ్చి మా మీద రుద్దుతున్నారు అని చెప్పి. కానీ రెండవ సాలార్జంగ్, మొదటి సాలార్జంగ్ కొడుకు అధికారంలోకి వచ్చినాక కొద్ది రోజులకే ఆయన పర్షియన్ లాంగ్వేజ్ తీసేసి ఉర్దూ లాంగ్వేజ్ని అధికార భాషగా చేశాడు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేట ఆయనే 1869లో ఆయన రాజ్యానికి వచ్చిండు. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 3 సంవత్సరాలు. రాజు కొడుకు వారసుడు కదా, పుడితే చాలు, అది 21 రోజులున్నా 1 రోజున్నా రాజు కొడుకే రాజు. సో ఆయన మేజర్ అయింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 5, 1984. ఫిబ్రవరి 5 నాడు ఆయన అధికార బాధ్యతలు చేపట్టినాక 16 రోజులకే సాలార్జంగ్ II ఏం చేసిండంటే ఉర్దూను అధికార భాషగా చేశాడు. ఇక్కడున్న తెలుగు వాళ్లకు పర్షియా రాదు, ఉర్దూ రాదు, ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రానప్పుడు నాన్ ముల్కీ గొడవలతో మనకేం సంబంధం? కాబట్టి హిందువులు ఎవరు కూడా ఉద్యమంలో పెద్దగా పాల్గొనలే.
కానీ ఎప్పుడైతే సాలార్జంగ్ మొదటి సాలార్జంగ్ స్కూళ్ళను పెట్టడం మొదలుపెట్టాడు, తెలంగాణలో మొట్టమొదటి ఉన్నత విద్యా సంస్థ ఏది అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు? హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనలో మొట్టమొదటి ఉన్నత విద్యా సంస్థ. నాకు తెలిసి ఒక్కరికి కూడా తెలియదు ఆన్సర్. 1846లో హైదరాబాద్ మెడికల్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. మెడికల్ కాలేజ్, ఓ డిగ్రీ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ లేదు, ఏది లేదు. ఫస్ట్ కాలేజ్ మెడికల్ స్కూల్. అది 1949లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ అయ్యింది. ఇప్పుడున్న కాడ లేకుండా అది వేరే జగాలో ఉండే. సో ఈ హైదరాబాద్ మెడికల్ స్కూల్ తరఫున చాలా మంది గ్రాడ్యుయేట్స్ వచ్చిండ్రు, డాక్టర్స్ వచ్చిండ్రు. వచ్చినాక విద్య యొక్క అవసరం ఏందో తెలిసింది. 1853 నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడక్కడ పెట్టడం మొదలు పెట్టారు. వీళ్ళంతా ముస్లింలు కదా, క్రిస్టియన్స్ అంతకుముందు రానియకపోయేది. కానీ పక్కన ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలలో, ఆంధ్రలో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి అక్కడ నుంచి గ్రాడ్యుయేట్స్ని తయారు చేసి పంపిస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు రియలైజ్ అయ్యి, సరే ఇంగ్లీష్ నేర్పుతారు కదా రాని అని చెప్పి ఇప్పుడు సికింద్రాబాద్లో, ఆబిడ్స్లో, వరంగల్లో ఎక్కడెక్కడైతే క్రిస్టియన్ మిషనరీ సంస్థలు వచ్చినాయో, విద్యా సంస్థలు, ఇవన్నీ కూడా మొదటి సాలార్జంగ్ తర్వాత స్టార్ట్ అయ్యాయి. సాలార్జంగ్ ఉన్నప్పుడు వాళ్ళకి అనుమతులు ఇచ్చాడు. సికింద్రాబాద్లో ఒక 2-3 స్కూల్స్ అప్పుడే పడ్డాయి. ఇప్పుడు ఆల్ సైన్స్, కీ సైన్స్ స్కూల్ ఇట్లాంటివి వాళ్ళకి పెద్ద పెద్ద జాగాలు ఇచ్చి వాళ్ళకు అప్పుడు స్కూళ్ళను పెట్టించాడు. అక్కడ నుంచి మొట్టమొదటి తరం మొదలైంది. హైదరాబాద్, పాత హైదరాబాద్ నుంచి మొట్టమొదటి గ్రాడ్యుయేటు 1887లో వచ్చిండు ఓల్డ్ సిటీ నుంచి. ఒక యాదవుడు, హిందూ మొదటి హిందూ గ్రాడ్యుయేట్ ఈ హైదరాబాద్ సంస్థానంలో 1887. ఆయన తర్వాత హైకోర్టు జడ్జి కూడా అయ్యిండు. సో నేను రాసే పుస్తకంలో వివరాలు అన్నీ ఉంటాయి, ఎందుకంటే మనకున్న టైంలో ఎక్కువ డీటెయిల్స్ మనం డిస్కస్ చేయలేము. సో 20వ శతాబ్దం స్టార్ట్ అయిన తర్వాత 1908లో మళ్ళీ ముల్కీ రూల్స్ను అమెండ్ చేశారు. ఎవరు చేశారు? అప్పుడు మహారాజా కిషన్ ప్రసాద్ అని చెప్పి అప్పుడు ప్రధానమంత్రిగా ఉండే మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనలో ఆయన 1907-8 ప్రాంతంలో కొత్త ముల్కీ రూల్స్ తీసుకొచ్చాడు. దాని ప్రకారం ఏంటంటే, ముల్కీ అంటే ఎవరు అంటే హైదరాబాద్లో కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికులంతా ముల్కీలే అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, పక్కనున్న గుల్బర్గా, రాయచూరు, హైదరాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇట్లా హైదరాబాద్ సంస్థానం గ్రామాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉద్యోగాల కోసం ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళంతా కూడా ముల్కీలే అని చెప్పాడు. అంటే హైదరాబాద్ సిటీయే కాకుండా హైదరాబాద్ సంస్థానం. మూడవది ఏమన్నాడంటే, మొదటి సాలార్జంగ్ చాలా మందిని వేరే ప్రాంతాలకి తీసుకొచ్చాడు. అప్పుడు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉండేది. అది ఎవరైతే స్టార్ట్ చేసిండో సయ్యద్ మహమ్మద్ ఖాన్, అతను సాలార్జంగ్కు అడ్వైజర్ ఉండేది. ఆయన మొత్తం అక్కడి నుంచో తీసుకొచ్చాడు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి, ఉత్తర భారతదేశం నుంచి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చాడు. సో వాళ్ళందరూ, వాళ్ళ పిల్లలంతా ఇక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళ పిల్లలందరూ కూడా ముల్కీలే అని చెప్పాడు, ఎవరైతే ఉద్యోగాల కోసం ఉత్తర భారతదేశం నుంచి వచ్చాడు. ఇప్పుడు నార్త్ ఇండియన్ ముస్లింలంతా ముల్కీలు అయిపోయారు. నాలుగోది ఏం చెప్పిండంటే, కొన్ని ప్రత్యేక ఉద్యోగాల కోసం, ఉదాహరణకు దక్కన్ ఎయిర్వేస్ వచ్చింది, విమానం వచ్చింది. ఇందాక క్వశ్చన్ వేశారు కదా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఉంటుందా? ఇప్పుడైతే అవి ఇండియన్ ఎయిర్లైన్స్ కింద భారత ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్, ఏరోనాటికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ రాయాలి. కానీ దక్కన్ ఎయిర్వేస్ నిజాం పెట్టిండో అప్పుడు ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్. సో మరి అప్పుడు ఎట్లా అంటే, ఇక్కడ ఎవరు లేరు, అది చెప్పే స్కూల్ లేదు, కాలేజ్ లేదు, ట్రైనర్ లేరు. సో ఇటువంటి వాళ్ళు వస్తే ఎట్లా అంటే వాళ్ళకు ముల్కీ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది, ఎవరైతే ప్రత్యేక ఉద్యోగాలలో అవసరమైనది. ఇట్లా ముల్కీ అనేది డెఫినేషన్లో అప్పుడు మార్చడం జరిగింది. తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, 7వ నిజాం, 1911లో ఆయన బాధ్యతలు చేపట్టిండు. హైదరాబాద్ సంస్థానం యొక్క 7వ రాజు. ఆయన ఏం చేసిండంటే, 1918లో ఉస్మానియా యూనివర్సిటీ పెట్టాడు. అప్పటి వరకు మన దగ్గర ఏమేమి ఉండే అంటే, ఒక నిజాం కాలేజ్ ఉండే. నిజాం కాలేజ్ 1887లో వచ్చింది, 1887. ఈ నిజాం కాలేజీ మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేది. ఈ మద్రాసు, ఎందుకంటే అప్పటికి యూనివర్సిటీ లేదు, హైదరాబాద్ సంస్థానంలో యూనివర్సిటీ లేదు. సో మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నది కాబట్టి అందులో మీడియం ఏముండేదంటే ఇంగ్లీష్ ఉండేది. నిజాం సంస్థానంలో ఉన్న స్కూళ్ళల్లో, కాలేజీలలోనేమో ఉర్దూ అధికార భాష. కానీ హైదరాబాద్లో ఉన్న నిజాం కాలేజీ మద్రాస్తో అనుబంధంలో ఉన్నది కాబట్టి దాన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్గా పెట్టారు. ఒక నవాబు తన సమ్మర్ ప్యాలెస్ని నిజాం కాలేజీకి ఇచ్చాడు. ఇవాళ మనం మీటింగులు పెట్టుకున్న స్థలం కానీ, ఆ బిల్డింగ్ కానీ, అదంతా ఒక నవాబు యొక్క సమ్మర్ ప్యాలెస్. వేసవి విడిదిగా ఉండేదని, ఎండాకాలం వచ్చి ఉండేటోడు. సో విద్యార్థుల కోసం ఆయన డొనేట్ చేశారు.
ఆ 1887లో ప్రారంభమైన నిజాం కాలేజీ చాలా అత్యున్నత అద్భుతమైన గ్రాడ్యుయేట్స్ని అక్కడి నుంచి ప్రొడ్యూస్ చేసింది. దాని మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు ఉండే అంటే ఈ సరోజినీ నాయుడు తండ్రి ఉండే, ఆయనే చట్టోపాధ్యాయ. ఆయన తీసుకొచ్చి ప్రిన్సిపాల్గా పెట్టారు, ఫస్ట్ ప్రిన్సిపాల్గా. సరోజినీ నాయుడు ఆ రకంగా మన నైటింగేల్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా, సో మన హైదరాబాదు మనిషి అయింది, ఆమె ముల్కీ అయింది. ఆమె బిడ్డ పద్మజా నాయుడు ముల్కీ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఆమె తమ్ముడు జయసూర్య ఆనాడు హైదరాబాద్లో ఎంపీగా పనిచేశాడు. వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్స్ మనకు తెలుసుకోవాలి, ఎందుకంటే కేవలం డేట్స్ చరిత్రే కాదు, చరిత్రలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి కూడా ప్రశ్నలు వస్తాయి. సో ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పారు. సో నిజాం కాలేజీని 1949 తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి అడాప్ట్ చేశారు. సో తెలుగు మీడియం స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 1949 తర్వాత స్టార్ట్ అయినాయి. ఎందుకంటే భారత యూనియన్లో హైదరాబాద్ విలీనమైన తర్వాతనే ఇక్కడ తెలుగు మీడియం స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఉన్న మన తాతలు కానీ ముత్తాతలు కానీ వీళ్ళంతా కూడా ఉద్యోగాలు రావాలంటే ఉర్దూలో చదివి ఉండాలి. అందుకే మన కుటుంబాలలో ఎవరు కూడా గతంలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉండరు 1950 కంటే ముందు. ఈ రకంగా ముస్లింస్ ఆధిపత్యం అనేది అందులో కొనసాగుతూ వచ్చింది. 1920లో ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి 1919లో ఒక ఫర్మాన్ వచ్చింది. ఈ ఫర్మాన్ ఏంటంటే నిజాం యొక్క రాజ్యాంగ సంస్కరణలు. అంతకుముందు 2 సార్లు రాజ్యాంగ సంస్కరణలు వచ్చాయి. ఒకసారేమో సాలార్జంగ్, మొదటి సాలార్జంగ్, రెండవ మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్లో 1892లో కానూన్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది 1892లో వచ్చింది. కానూన్ షా ముబారక్ అనే రాజ్యాంగాన్ని 1892లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్టార్ట్ చేశాడు. దానిలో ముల్కీ రూల్స్ను మళ్ళీ డిఫైన్ చేశారు. మళ్ళీ మూడోసారి నిజాము 1919లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తూ, పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేస్తూ మళ్ళీ ఒక ఫర్మాన్ తీసుకొచ్చాడు. ఆ ఫర్మాన్లో 10వ కాలంలో ముల్కీ రూల్స్ను పెట్టాడు. ఆయన ముల్కీ రూల్స్ చాలా పకడ్బందీగా ఉండేది. ఆ ముల్కీ రూల్స్ 69 దాకా కూడా అమల్లో ఉన్నాయి. ఆ 1919 ముల్కీ రూల్స్లో ఏం చెప్పాడు ఆయన, 15 సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటారో వాళ్ళు ముల్కీ అన్నాడు. లేదా వేరే ఉత్తర భారతదేశం నుంచి కానీ మరే ప్రాంతం నుంచి కానీ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ వాళ్ళ పిల్లలు కనుక ఇక్కడే పుట్టి ఉంటే, ఆ పిల్లలు 15 సంవత్సరాలు ఉన్నట్టయితే వాళ్ళు ఇక్కడే పుట్టి 15 సంవత్సరాలు ఉంటే వాళ్ళకు ముల్కీ అన్నాడు. లేదా ముల్కీ అయిన వ్యక్తి యొక్క భార్యను కూడా ముల్కీగా గుర్తిస్తామన్నాడు. ఎందుకంటే ముల్కీ వ్యక్తి ఉత్తర భారతదేశం ఆమెను పెళ్లి చేసుకుంటే పెళ్ళైన మరుసటి రోజు నుంచి ఆమె ముల్కీ అయింది. సో ముల్కీ యొక్క కొడుకులు మనవలు కూడా ముల్కీ అన్నారు. ఎవరన్నా ఇక్కడ ముల్కీ ఉండి ఆయన ఉత్తర భారతదేశానికి పోయి అక్కడ పిల్లలను కన్నా కూడా వాళ్ళు కూడా ముల్కీలే అని చెప్పి, సో ఇట్లా కొంచెం అసన్నిగ్ధంగా ఆ రకంగా ముల్కీ రూల్స్ అనేటివి ఉండేది. ఇంకో ప్రొవిజన్ కూడా పెట్టిండు ఆయన, ఎవరైనా ఉద్యోగాలలో ఇక్కడ అర్హులైన వాళ్ళు లేకపోతే బాగా జాగ్రత్తగా గమనించండి. 1919 ముల్కీ ఫర్మాన్, ఈ అర్హులైన వాళ్ళు ఎవరైనా ఇక్కడ లభించినట్టయితే, ఆ అర్హులైన వాళ్ళు బయటి ప్రాంతం నుంచి వచ్చినట్టయితే వాళ్లకు ముల్కీ సర్టిఫికెట్ను జారీ చేయవచ్చు. రంధ్రం పెట్టిండి అయిపోయిగా మొదలైంది. ఈ ఒక్క సర్టిఫికెట్, ఈ ఒక్క దాని మీద కొన్ని వేల మంది వచ్చారు. ఏంటది, ఏదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి, దానికి అర్హత ఏం పెడతారంటే ఇంగ్లీష్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలని పెడతారు. ఎవడు పెడతాడు ఈ అర్హతలు? ఉన్నతాధికారులు పెడతారు. ఉన్నతాధికారులు ఎవరు? ఉత్తర భారతదేశం నుంచి వచ్చినాడు. వాడు ఉర్దూ అన్న పెడతాడు, ఇంగ్లీష్ అన్న పెడతాడు. తర్వాత 1948లో పోలీస్ యాక్ట్ అయిన తర్వాత ఇదే క్లాజ్ ఉండే. అప్పుడేం చేసిండ్రు, తెలుగులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, తెలుగులో ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, ఇక్కడ తెలుగులో మొదటి తరగతే లేదా. సో ఇది కొనసాగింది. ఎందుకు పెట్టాలి విద్యార్హత? అది అంటే వాళ్ళని తెచ్చుకోవడానికి పెట్టాలి. వాస్తవంగా ఇక్కడ చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష నేర్పెట్టారు. ఈ గవర్నమెంట్ ఎట్లాగో ఉర్దూ మీడియం స్కూల్లో పెడుతున్నదని చెప్పి ఊర్లో ఉన్న భూస్వాములు కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ బంధువుల పిల్లల కోసం, ఊరోళ్ళ కోసం కానిక్ బడి అని ఉండేది. కానిక్ బడి అంటే ప్రైవేట్ బడి. మా నాయన కూడా మా ఊర్లో కానిక్ బడే పెట్టిండు. ఎందుకు అంటే మా ఊర్లో స్కూలు స్టాండర్డ్ లేకుండే. ఈ సర్కారు స్కూల్ కంటే ఓ టీచర్ని తీసుకొచ్చి పెడితే బాగుండా అని చెప్పి మమ్మల్ని అందరినీ ఆ కానిక్ బడిలోనే సార్ దగ్గర చదివించాడు. అయితే వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా ఈ ఉర్దూలో చదివిన వాళ్ళకు ఉండకపోయేది. పెద్ద బాల శిక్ష ఒక్కటి చదివితే అది ఆ రోజుల్లో బిఏ చదివిన వాళ్ళతో సమానంగా ఉండేది. ఉర్దూలో బిఏ చదివిన వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండేదో ఒక్క పెద్ద బాల శిక్ష అంత ఉండేది. అందులో అన్నీ ఉండేది. సైన్స్ ఉండేది, గణితాలు ఉండేది. ఇక్కడ బుక్ స్టాల్లో దొరుకుతుంది, శ్రీరామ బుక్ డిపో వాళ్ళు చేసేవాళ్ళు. అయితే ఆ పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళు పాఠాలు చెప్పడానికి వాళ్ళకి అన్ని అర్హతలు ఉండేది. అయినా కూడా
వాళ్ళకి ఇవ్వకుండా ఈ ఇంటర్మీడియట్ మెట్రికులేషన్ తెలుగు మీడియంలో చదవాలనేసరికి 1949 కంటే ముందు తెలుగు మీడియం లేదు కాబట్టి ఆంధ్ర నుంచి కుప్పలు వచ్చి నిండిపోయింది. ఇది వరుసగా చెప్పుకుంటూ వస్తా. ఈ 1919లో ఫర్మాన్ వచ్చినాక ఏమైంది, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనేది 1920లో స్టార్ట్ అయింది. వాళ్ళు ఏంటంటే ఇక లోకల్గా కాలేజీలు పెట్టాలి, తెలుగు భాషలో విద్యా విధానం ఉండాలి, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు కావాలని చెప్పి ఈ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉస్మానియా స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు. ఇంకా అప్పటికి గ్రాడ్యుయేట్స్ ఎవరు బయటికి రాలే. 1918లో స్టార్ట్ అయింది కదా, 1920-21 వరకు గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చిండ్రు. కాలేజీలో ఉన్నప్పుడే పెట్టిండ్రు వాళ్ళు. అది మొట్టమొదటి ఆర్గనైజేషన్. తర్వాత నెక్స్ట్ ఏమైంది, ఈ ఎప్పుడైతే ముస్లిమ్స్ మధ్యలో ఉన్న ముల్కీ నాన్ ముల్కీ గొడవ ఎప్పుడైతే ఇక్కడ మన వాళ్ళు చదువుకోవడం మొదలుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చినాక హిందూ గ్రాడ్యుయేట్స్ కూడా రావడం మొదలైన తర్వాత అదొక సాంస్కృతిక ఉద్యమంగా మారింది. ముల్కీ ఉద్యమం అనేది ఒక సాంస్కృతిక ఉద్యమంగా మారింది. దానికి మొట్టమొదటి సంఘము నిజాం ఆంధ్ర జనసంఘం. నిజాం ఆంధ్ర జనసంఘం అనేది 1921లో బూరుగుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, ఈ మందుముల నరసింహారావు, మందుముల రామచంద్రరావు ఇట్లాంటి వాళ్ళంతా కలిసి ఆనాటి అడ్వకేట్స్ లీడ్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేశారు. అది 1930 నాటికి శాఖోపశాఖలైంది. చాలా సంఘాలు వచ్చినాయి. గుమస్తాల సంఘం, హైదరాబాద్ వర్తక సంఘం, హైదరాబాద్ రకరకాల సంఘం, అర్తిదారుల సంఘం అని, గ్రంథాలయ ఉద్యమం అని, ఇట్లా రకరకాలుగా వచ్చినాయి. ఇవన్నీ కలిపి జోగిపేటలో 1930లో నిజాం ఆంధ్ర మహాసభ అని పెట్టారు. నిజాం అంటే స్టేట్. ఎందుకు నిజాం అని పెట్టాల్సి వచ్చిందంటే ఆంధ్రలో ఒక ఆంధ్ర మహాసభ ఉన్నది. ఆంధ్రలో ఆంధ్ర మహాసభ ఆంధ్ర రాష్ట్రం కోసం మద్రాసు నుంచి విడిపోవడానికి 1913 నుంచి ఫైట్ చేస్తున్నది. 1911లో డిమాండ్ వచ్చింది. 13 నుంచి ఆంధ్ర మహాసభ పేరుతోని ప్రతి సంవత్సరం ఉద్యమాలు చేస్తున్నారు. సో అందుకని కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి నిజాం ఆంధ్ర మహాసభ అని పెట్టారు. సో నిజాం ఆంధ్ర మహాసభలు చాలా జరిగినాయి. 1944లో భువనగిరిలో నిజాం ఆంధ్ర మహాసభ జరిగింది, 11వది. ఈ 11వ మహాసభలో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు బాగా వెట్టి చాకిరి ఉండేది తెలంగాణ గ్రామాలలో. ఈ మీకు మా భూమి సినిమాలో బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఇట్లాంటి పాటలు వచ్చినాయి కదా. నిజాంకు ఎవరైతే మద్దతుగా ఉన్న భూస్వాములు, జాగీర్దారులు వీళ్ళంతున్నారో వాళ్ళ గ్రామాల్లో ప్రజలను పట్టి పీడించేవాళ్ళు. ఈ పన్నులు వసూలు చేసే పేరు మీద, తర్వాత వాళ్ళ భూములు దున్నాలని, వాళ్ళ ఇంట్లో పని చేయాలని ఇట్లా వెట్టి చాకిరి బాగా చేసేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క జమీందారుకు 50,000 ఎకరాలు, 60,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు ఇట్లా ఉండేది. సో నిజాం వాళ్ళ మీద ఆధారపడి పరిపాలన చేసేది. సో ఆ రకంగా వాళ్ళు ప్రజలను పీల్చేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమం తీసుకొచ్చింది, వెట్టి చాకిరి వ్యతిరేకంగా. అదే రాను ఏమైందంటే ఆ జూలై 4, 1946లో దొడ్డి కొమరయ్యను కాల్ చేసిన తర్వాత అది సాయుధ పోరాటంగా మారింది. అంతకుముందు ఈ గుండాలను, భూస్వాములను కర్రలతో ఎదుర్కోవాలనుకునేవాళ్ళు. గుత్పల సంఘం అని పెట్టి గుత్పలతో కొట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పోలీసులు, నిజాం పోలీసులను భూస్వాముల గుండాలకు తుపాకులు ఇచ్చి కాల్పులు మొదలు పెట్టారో మొట్టమొదటి అమరులైన వ్యక్తి దొడ్డి కొమరయ్య. అందుకే దొడ్డి కొమరయ్య పేరు చరిత్రలో మిగిలిపోయింది. జూలై 4 అనేది తెలంగాణలో ఒక చరిత్ర గతిని తిప్పిన సంఘటన. సో ఆ రోజు నుంచి సాయుధ పోరాటం మొదలైంది. ఎప్పటిదాకా జరిగింది? 1951 దాకా జరిగింది. మరి 1948లో 47లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ అప్పటికి తెలంగాణ స్వతంత్రం రాలేదు. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ముల్కీ ఉద్యమాన్ని మధ్యలో వదిలేశాను. 1933లో చాలా తీవ్ర రూపం దాల్చింది ముల్కీ ఉద్యమం. ఎందుకు అంటే చాలా మంది అప్పటికి లండన్లో అక్కడిక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళు అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత మనం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేసిందంటే ఈ 1926లోనే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి నిజాం ఇచ్చిన స్కాలర్షిప్ మీద కొంతమంది లండన్ పోయి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ అని ఒక సంస్థ పెడతారు. ఆ సంస్థలో గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళు లండన్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అని పెడతారు. ముల్కీ లీగ్ అంటారు దాన్ని. ఇవన్నీ మీకు ఆబ్జెక్ట్ టైప్లో వస్తాయి, ఎస్ఏ రైటింగ్లో గ్రూప్ 1లో వస్తాయి. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అంటే ఏంటి అంటే ఎక్కడ దొరకదు. ఇది నాకు కూడా ఎక్కడ దొరికిందంటే మన చరిత్రను మన వాళ్ళు ఎవరు రాయలేదు. ఏమన్నా రాస్తే తప్పులు రాశారు. అమెరికాలో కాలిఫోర్నియాలో ఒక అమెరికన్ లేడీ కరెన్ లియోనార్డ్ అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ ఆమె నిజాం మీద రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆమె బయటికి తీసింది విషయాలను, మన వాళ్ళు తీస్తే కాదు. ఆ పుస్తకాలు దొరికాయి మీకు. సో ఆమె చెప్పిన దానిలో మనకు అర్థమైంది ఏంటంటే 1933లోనే ముల్కీ ఉద్యమం బ్రహ్మాండంగా వచ్చింది. ముల్కీ లీగ్లో ఎవరెవరు ఉన్నారంటే కొంతమంది ముస్లిం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అందులో చీఫ్ ఇంజనీర్గా మనకు తెలంగాణ అర్జర్ కాటన్ అని చెప్తాం కదా,
నవాబ్ మీరాలి నవాజ్ సింగ్ అని ఒక ఆయన పెద్ద మనిషి వాళ్ళ పుస్తకాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ డైరీలలో కూడా ఆయనది ఫోటో వేశారు. సో ఆయన దీనికి ప్రధానమైన లీడర్. అట్లాగే ఇంకా కొంతమంది ముస్లిం గ్రాడ్యుయేట్స్ ఉండేవాళ్ళు. తెలుగు వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు అంటే బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 52లో. ఆయన అప్పుడు ముల్కీ ఉద్యమ నాయకుడు. ముల్కీ ఉద్యమం జరిగినప్పుడు పోలీస్ కాల్పులలో 8 మంది సావుకు బాధ్యుడైన బూరుగుల రామకృష్ణారావు అంతకు 16 ఏళ్ల ముందు ముల్కీ ఉద్యమాన్ని నడిపాడు. అంటే విషాదాలు చాలా ఉంటాయి చరిత్రలో. ఒక ఉద్యమం నడిపిన వ్యక్తే ఆ ఉద్యమాన్ని అణిచివేసే పోలీసులకు నాయకత్వం వహించాడు. అది చెప్పుకుంటూ వస్తారు. సో ఆ తర్వాత ఏమైంది, వందే మాత్రం ఉద్యమం అని వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1938లో వచ్చింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సి హాస్టల్లో స్టార్ట్ అయింది. ఏ హాస్టల్కు వ్యాపించింది? మొత్తం తెలంగాణకు వ్యాపించింది. ఏంటిదంటే వెరీ సింపుల్. అప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు ఇక్కడ ఉద్యమాలు చేస్తుండే వాళ్ళు, నిరాహార దీక్షలు ఇట్లాంటివన్నీ. సో ఈ విద్యార్థులు పోయి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేమెందుకు వందే మాత్రం పాడొద్దని చెప్పి వాళ్ళ హాస్టల్లో వందే మాత్రం పాడుతున్నప్పుడు వాళ్ళందరినీ స్కూల్ కాలేజీ నుంచి వెళ్ళగొడతారు. అప్పుడు డిగ్రీ కాలేజీలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది, BA BCom కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేది. క్యాంపస్లో ఉండి చదువుకునే వాళ్ళు హాస్టళ్లలో. సో ఆ విద్యార్థుల వాళ్ళు ఎవరెవరు ఉండేవాళ్ళు అంటే అప్పుడు క్యాంపస్లో ఉన్న వాళ్ళల్లో కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఈ రావినారాయణ రెడ్డితో పాటు ఉద్యమాలు నడిపిల్లో దేవులపల్లి వెంకటేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళంతా, సర్వదేవపట్ట రామనాథం అని వీళ్ళంతా ఉండేవాళ్ళు. తర్వాత PV నరసింహారావు గారు అప్పుడు హన్మకొండలో ఇంటర్మీడియట్ చదువుతుండే. ఆయన కూడా బైకాట్ చేయబడ్డాడు, కాలేజ్ రెస్టిగేట్ చేయబడ్డాడు, డిబార్ చేయబడ్డాడు వందే మాత్రం ఉద్యమం మీద. వీళ్ళందరూ పోయి మహారాష్ట్రలో నాగపూర్లో, జబల్పూర్లో ఇట్లాంటి కాడ అడ్మిషన్ తీసుకున్నారు. అంటే తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళ మీద కోపాలు ఎప్పుడు స్టార్ట్ అయినవి కొంచెం చెప్తారు. ఎందుకంటే ద ఐడియా ఆఫ్ తెలంగాణ అని సిలబస్లో. ఐడియా ఆఫ్ తెలంగాణ అంటే ఏంటంటే తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? అది 3-4 కారణాలు చెప్పాలి మనం. నంబర్ 1 ఏంటంటే ఈ వందే మాత్రం ఉద్యమంలో బయటికి పంపబడ్డ విద్యార్థులు పక్కన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా విశాఖపట్నంలో, ఆ విశాఖపట్నం పోతారు. కట్టమంచి రామలింగారెడ్డి చాలా వాళ్ళకు పెద్ద గురువు ఆద్యుడు కదా, ఆరాధ్యుడు కదా సార్ కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. ఆయన 2వ టర్మ్ వైస్ ఛాన్సలర్గా 1936 నుంచి ఉంటాడు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ కూడా ఉన్నాడు. ఈ 38 ఏమైందంటే ఈ వందే మాత్రం విద్యార్థులు అంతా ఆడికి పోతారు. మీ తెలుగు మా తెలుగు, మమ్మల్ని ఎల్లగొట్టిళ్ళు, మీరు తెలుగు వాళ్ళే కదా, మీ యూనివర్సిటీలో మాకు అడ్మిషన్ ఇవ్వండి అంటారు. పరీక్షలు రాయడానికంటే ముందు ఎల్లగొట్టిళ్ళు వాళ్ళు. BA ఫైనల్ ఇయర్, BCom ఫైనల్ ఇయర్, జస్ట్ అడ్మిషన్ ఇవ్వండి ఎగ్జామ్స్ రాసిపోతామంటే నైజాంతే అంటాడు ఆయన. అరే మీ తెలుగు మాకు తెలుగు కదా, మీరు ఇవ్వకపోతే ఎవడిస్తారు మాకంటే తెలుగు విలువ లేదు, మాకు నిజాము సంవత్సరానికి 1,00,000